ఎటులెటులో దైతుల గుట్టెరింగి మాటు పెట్టిన హరి నా సమక్షమునకు రాడు కనరాడు ఎదురాడలేడు నేడు అప్రతిమాన దివ్య శాస్త్రాస్త్ర నానా విధాయుధ ప్రయోగ విద్య ప్రవీణుండనై అగమ శాస్త్ర వ్యాకరణోత్తమ లక్ష్మణాలంకార కావ్య వ్యాఖ్యానం నా భాషా విభూషణుండనై అతల వితల సుతల రసాతల తలాతల మహాతల మాదు భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండన ఆదినాథులకు అధినాథుండనై అనితర లభ్య శంకర ప్రసాదిత నేతవర సంపన్నుండనై అఖిల సుర అసుర ఖరుడ గంధర్వ కిన్నెరోరుగ కింపురుష సిద్ధ సాత్వానిక వందారు కరణీకర మణికింకిని కొనక్కొన గొనసాపానల మేరుకాంసు సార్వభౌముండైన నేనా నరవానరథముల నర్తించుట అది స్వప్నమునందైనా జరగని పని. దక్షిణంబోధి వలయితాకాండ లంకాపుర సామ్రాజ్యాది నేతనైన నేనెక్కడ, ఒక సామాన్య సాకేత పురపాలకుండగు ఆ రాముండెక్కడ, నిరంతర స్నాన సంధ్య అనుష్ఠాన నిష్ఠా గరిష్టంబగు మా బ్రహ్మవంశం ఎక్కడ, నానా కుల సంకులముని జనసేవ పారాయణులైన ఆ క్షత్రియులెక్కడ, దృశ్యాదృశ్య కామరూప మాయాజాల సంగ్రామ సింహములైన ఈ దైత్యయోగ ప్రకరం ఎక్కడ, చంచల చిత్త శాఖ మోగ సమూహం ఎక్కడ, రాఘవుడ సుగ్రీవ సహాయమునకు అభిసేనుల సేకరించవచ్చును, నలనీలాచార్య శిల్పిదయ నిజానుగ్రహమున సేతువు నిర్మింపవచ్చునుగాక, అంత మాత్రమున రణరంగ విహారము రామన సంహారములు సామాన్యములు కావు, సులభ సాధ్యములు అంతకంటెనూ కావు. పిత్వాక్ పరివారణ శక్తియు నిత్య సత్య వృతాచరణయు స్వకార్య నిర్వహణ దీక్ష దక్షతలు గల రఘుపతి ఒక విధమున మంచివాడే కాని కేవలం అమాయకుడు. మునుల చేతులతో మంత్రింపబడిన గీదు బొమ్మ, ఆర్య మతమునకు అమ్ముడు పోయిన స్వాతంత్ర్య హీనుడు, మా దైత్య ధీరోదార సాహస త్యాగశీల ధర్మములు అతనికి ఏమి తెలియను? ఎట్లు తెలియను? తరతరముల నుండి వాని తాత ముత్తాతలంతటి వారే ఈ మునుల గాడితో తిక్క తెలియక తైతక్కలాడుచుండ నిన్న మొన్నటి దాసరిది ఎంతటి వాడు ఆ పుక్కిన పురాణ గాథముల నుండి బయటపడటకు. దేవదానవ విభాగ కాలమున మా పాలైన ఈ దక్షిణ భారత వనితరమునకు తపోభూమి అని పేరిడి రంభ సంభోగాది సర్గ సౌఖ్యప్రత హింసాయాగ తపోధరులు ఎవరికేనియు నిందాశ్రయమున్నదనిన మా శాసనమును ఉపయోగించుకొని నిర్మల దాత్మిక చింతలవలే మా రాజ్యములను ప్రవేశించి సుఖజీవనములు చేయించును కూడా మధ్య మధ్య కూడా జారులై చోరులై దురాచారులై ప్రతిపక్ష మతోద్ధారక హింసా యజ్ఞముల నాచరించునే పెడదారి జడదాల దారుణముల నేను ఏమనవలైను? రామ, నీవు ప్రవిముల నాముండవే కానీ పానుకుల ధీరంబోధి సోముండమని సకల సద్గుణ దాముండమని ఇంకను ఏమేమియో కీర్తింపబడుచుంటివి కదా. ఏది నీ ధర్మ నిర్ణయం లెట్టుకో నా ముందు వివరింపము. నీకు ఆ మునుయంద అభిమానమున్న నీ రాజ్యమును వారి మతభాప్తికి దహోదమేమో కాదని వారెవరు. కానీ మొన్నెన్నెవడో దావిదారి విభాగ కాలమున మాకు శాశ్వత విక్రయ దానాధికార సంపూర్ణ స్వాతంత్రములతో జ్యేష్ఠ భాగంబుగా కైవసంపైన ఈ ద్రావిడము నిందించలు నిచ్చకమ్ములు నచ్చంగా ముచ్చడించు కుచ్చతుల దుశ్చరితములను ముద్దరింపని మునిగన గల ప్రబోధితుండవై భర్తల కప్టాటోప నటన కౌశలుండవై మునివేష దారుండవై నిజధారాంజ సమేతంగా విద్య సాత్పుర పర్వత సరిహద్దులు దాటి మా భూభాగములలో నడిగిట దురక్రమగా కాదా? అందున్న దానవయోధులు భక్తు ధర్మ క్రియాశక్తులై రాజాజ్ఞ పాలించి వేరల వారిపై నీవు చేసుకున్నట ఈ తిరుగుబాటు కాదా? స్వస్థానమునందే శంభుకుండాఖ్యాత తపస్తమాది నుండ నీ మునులు పూలతో ఎగుంజెచ్చేద నా నెపమ్మన నీ తమ్మినిచే నా నిరపరాధిని చంపించిన మోసమునేమైనా గ్రహించితివా? బాతు వియోగ దావానల దంద హ్యామాన మానసై పరితపించుచుండ శూర్పనక ఏకైక పుత్ర వరడ శాస్త వార్తా శ్రవణ మాత్ర శని తోదీక్త శోకార్తి నర్దించి నా కుమారుడు నీకేమి అపకారమనరించే రామచంద్ర. వాణిని చంప నీ మనం ఎట్లొప్పెనని స్వల్ప నిష్ఠూరం రాడినందుకే ఆమె నాశిగా కర్ణకండన మనరింపజేయట నీ ఎంతటి వాడు చేయదగిన కార్యమా?
మతి లేక గతి తప్పిన నీ దురితంబును కప్పిపుచ్చుకొనను మను మోహించినదని వైవాహికంబాడు నిర్బంధించినదని వైదేహిని మింగబోయినదని అభూత కల్పిత నేరారోపణలు చేసినంత మాత్రం సువిమర్శన పరులు ఆమోదించుదురా? కన్న కుమారునే కంట రక్త సావమును కన్నారగాంచి గోడు గోడున నేటి చెరియకేమి ఉపబత్త కావలసి వచ్చుటేమి ఇట్టి కట్టు కథలెవలైనా నమ్ముదురుగాక. నీవు ధర్మవర్తనుడు అపకారికి ఉపకారము నిచ్చు కృపామయుడవు ధర్మ నిర్ణయ సమర్థుడు అని పేరు గాంచితివి కదా. నా చెల్లెలు దుర్మోహను ప్రవర్తించనేని నీకిది నీతి కాదని నీవు ఆమెను మందలింపవలేదా? నీవప్పుడు ఎవరి రాజ్యమున నుంటివో ఆ రాజునైనా నాకు ఎరంగింతనని భయపెట్టవలేదు. అంతకు మించి ఏ కారణము కానీ స్వతంత్రించిన వాడవు సామాన్యంగా దండింపగా అవల అసహాయ ఆర్తి అంటుందా? అన్యాయంగా ఆత్మహత్యను మించిన అంగవైకల్యం చేయుదువా? నేను ఈ వనవాసమును సైతము భార్య సైతుండను. నా తమ్ముని భార్య ఇచ్చట లేదు. నిన్న అతడు పరిణయం వాడులంట్లు వ్రాయుదునని నమ్మించి ఆడుదాని ఈపు మీద నీ రక్కచి ముక్కు చెవులు చెక్కుమని వ్రాయినంతటి కూడా కర్మడవని నిన్న చినములు దుష్కృతి పాలించినను నేను సపతిప్పను. ఇంతకు ప్రత్యక్షంగా నీ పర్ణశాల ఇన్న సముద్రికి నేక నేలవాయవలయు అగంగాక వైద్యమైన పుత్ర శోకమును కూడా విస్మరించి ఒక పురుషుని గాఢంగా ప్రేమించిన యువతి ఒక్క మాటతో తన ప్రణయముని ఇంకొకని అందు మందలించుకున్న సాధ్యమా? అగునేని బ్రహ్మవంశ సంజానిత పౌరస్య బ్రహ్మకే పౌత్రురాలు అఖండ రాజకీయ ధర్మ నిర్ణయకర్తనేగాక రుద్రగాన బ్రహ్మనైన నాకు సహోదరి సర్వకళ దురంధ్రుడు విద్యుజ్జుమాది ఇత్యాది పూర్ణ గద్దంగ లక్ష్మి జంబు కాక్య దివ్య తపోధరణకు మాతృదేవి అయిన శూర్పణక నీ సందేశము నేతల పత్రఖండమునందు వ్రాయింపక కాబు బావగారికే నీవు సమర్పించినంతటి లజ్జ విహీనే అని కల్పించిన మునుల ముఖంబ్రకేల సిగ్గులేకపోవలయు. రాజకుమార, నీ అయోధ్యపుర సింహాసనం అధిష్ఠింపవలసిన సుక్షత్రియ వంశ క్షీర పార వార రాకా సుధాకరుండవు కాబోరు. మీ రాజ్యమున మాత్రం నేరస్తులకు శిక్ష లేదా? ముఖభ్రాంతి చేతను ఆత్మ సంరక్షణకు సామాన్య దండనం ప్రమాదంగా పరిణమించియే జరిగిన హత్య కంటే హృదయపూర్వకంగా చేదేద వేధించి వధించిన వారికి చిత్రవధ వధించే విధానం కదా. ఏమి తెలియని వారే ఇట్టి నేరముల పట్ల క్షమార్హులు కానప్పుడు సదన్వచారాగ్య శిష్యత్వము నందచేసి న్యాయపాలన ధర్మములను అభ్యసించి నీవే ఒక స్త్రీ సకారణంగా పరిణమించి దండనారకుండా వెట్లు కాకుందువు. అందులకు ప్రతిఫలంగా నీ వలన వికలాంగి అయిన శూర్పణకు ఆత్మవేదన అర్థంపు చేసుకున్నటకే నీవి ఈ క్షణక్షణ చరిత్రోగ భార్యావియోగ క్షేషానుభవ క్షీక్షాపాత్రుండవైతివి. ఇక మారిచుండు మాయలేడి ఎగట మా దోషమందువా? ఎంత మాత్రము కాదు. మా దండకారణ్యమున తపోవృత్తి నవలింగుంచు వారిని కందమూలాది వృక్ష ఫలంబులు తిని సెలయేటి శరములు రావి లభించిన మృగములతో కాలక్షేపములు చేయుడంటిమే కాని సాధు జంతువుల నిర్బంధింపుడంటిమా? అయినను మొక్క మూసుకొని మూల కూర్చుండదగు మునువృత్తిని అవలంబించిన నీవు ధనుర్భానముల ధరించుటే విరుద్ధం. రాజా, కులాచారంగా ఒక వేల ధరించును ప్రాణ సంరక్షణార్థమే దుష్టములుగా సంహారమే గాక సాధు జీవుల వెంటాట వేటాట ఇంకను ధర్మ విరుద్ధం. బంగారు లేడి రూపణం దాల్చిన మా మారీచుండు నీ నిరూపు శక్తంపును నిరూపించనే గాని నేను వంచింపలేదు. ముందొక నాటికేని నీ వరదెచ్చి మామ కాదు దశకంట ఈ మిడిమేల్పు చెడుదారు పెడదారులో పడి నీకు పగవాడనైతేనే గాని నిజమునకు మనలో మనకెట్టి మనస్పర్ధలు లేవని నీవైన పక్షమున నీ సీతను నీకు ఇచ్చుటే కాక విశేష మణిమాయ ఏమి భూషణ చీనాంబర సూరస్వ గజవాహన కల్పతరువుల నరినంబుగా నీయగలరు. పుష్పక విమానమున మీ అయోధ్యానగరమునకు కొనిపోయి సమస్త బంధుమిత్ర కవిగాయక వందమాగదీశ్వరి పరివేష్టింప నిన్నచ్చట పట్టభద్రుని చేయగలను. నా ఈ దక్షిణ పరిష్కాంతరమంతయు నీకు కట్నముగా నీయగలను. ఇంద్రాదులు ఊడిగములు చేయి స్వర్గాధిపత్యమునైనా ప్రసాదించగలను. దౌహిత్య వ్యామోహ పీడిత స్వాంతుడనై ఏకదశబ్దముల పుస్తవతి అయిన మైథిలి కడుపు పండ నొసటి శాస్త్ర సిద్ధాంతములను గంజంబుగా నశోక పవన స్పర్శనాథమమే నా వనమున నుంచిన కథంబ అజ్ఞాతంపై నా కథంపై నీకు సంప్రప్తంపైన ఈ తాత్కాలిక భార్య వియోగం ఇంకొక నాటికెట్లేని తీరగలదు కానీ నా చెల్లెలికి నీవు కోయించిన ముక్కు చెవులు ఈ జన్మలో రావు కదా. మన పరస్పర కృత్యములందు ఇవే నాకు అపకారమని ఇప్పటికైనా ఒప్పుకుందువా రామభద్ర? యథార్థమును గప్పిపుచ్చి లంకేశ్వరుడు కామందుడై జానకిని అప్పరించనని దుష్ప్రచారములు చేయి నీ మునుడనేమి చేసిన నువ్వు పాపముండునే. సీత మత్పుర సంజాత ఆమె జన్మించిన దాస్త ఫలంబున లంక కరిష్టంబని జ్యోతిష శాస్త్ర విచారదులు వ్యాఖ్యానింప ప్రజాసేవను ఉపేక్షింపదగిన క్షితీశ్వరుండనట.
సహజ నిజ సమాజ వ్యామోహమున సైతము పరిత్యజించి అఘటనాఘటన సమర్థులకు శిల్పి బ్రహ్మలు నిర్మించిన నిరపాయ సమంద బాలికామణ నుంచి సముద్రమును దాటిపనయ్యేది జనకక్ష పాలనకు దొరుకుటయు నాగటి చాలున లభించిన బిడ్డక విజయహిండు సీతాయన నామకరణము గావించి ఇదపని రామునికిచ్చి వివాహం అనురించిన ఉత్తంతము తెరంగియు కన్న కుమారునే గావించినంతటి మదోన్మధుడు కాడి నిరంతర నవకోటి శివలింగార్చన వృత దక్ష రక్షోనాథుడు అంత ఏల సీతాన్వేషమును మత్స ఏలంకిత మండోదరిని అవలంబించిన ఆంజనేయుడు అమనే ధరత్మజయని భ్రమించదు కాదా అనగ జనక ఉత్తిప రాముడు ఎరింగించిన రూపురేఖాదులేమి ఎందు విశ్వస్త మగుడప్పుడైన సీత మండోదరి సగోర్భవాయని ప్రత్యేకంగా నొక్కి వ్యాఖ్యానింపవలైన దయా దాక్షిణ్య గంధలేశ శూన్య కన్య పాషాణ సదృశ హృదయులై కన్న బిడ్డలనే చేతులార గంగపాలు చేయినను బోలు దుష్కర్ములందరికీ నిందలా మోయిటయే ప్రాయశ్చితమై ఉండెనవు సకల ప్రాణిలలట లిఖిత జోగి అయిన బ్రహ్మదేవుడు మాతృపితామయుడయ్యు మాక గర్భశత్రువుడైన 30,000,000 బృందమున జ్యేష్ఠుండంత పక్షపాతి అయి అతన్నిటి వ్యాలురాతలు వ్రాసి ఉండెనా ఇంత చతురానన దోషమేమున్నది ఒకనాడు పుత్రికా జైన కాలదోష సంహార నిపమున తల్లి బిడ్డలు నిడబాటు చేసిన చాలక ఈనాడు రాజ్యాంగజీ ధన్యవాద్యమున సతీపతులు నడవాల్సిన ఈ విషాద జీవిత మామూలంగా నింద భూయిష్టం కాక మరేమగును ఓ పురాణేతి ఆశ కావ్యకర్తలారా మునిపొంగవలారా మీకు నాపై శత్రుత్వం ఉన్నంత మాత్రం అనరాని వినరాని మంటల నొందగత్త భావ్యమా ఏమి నా వెది మీ కాబట్టి న్యాయ విచక్షణ దృష్టి అయిన ఇట్టి వృషాపములాడదరా జివ్య చాపల్యమున మీరాచరించు హింసా యజ్ఞములను ఆచరించు రంభ సంభోగమును కాక జన్మ రహిత్యమునిచ్చునని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగల ధీరుండెవడేనియు నా ముందుకు రాగలడా తల్లి కొడుకులు అన్నదమ్ములు భావమరుదులు యజ్ఞములను ఆచరించి వీరమున మరణించి రంభ లింగాన సౌఖ్యమును అనుభవించుచుండా మీలో మీకు వాయు వరుసలు కానీ నీతి నియమములు కానీ ఉండవా మీరట్టి పశుప్రవృత్తి కలబడిన పరమ దౌర్భాగ్యులొకటి చేతనే తండ్రి కూతుర్లను తారతమ్యమైనను లేక రావణ సూర్యుడు సీతను మోహించి బంధించి బాధించి చుండనని దుర్భర నింద నా తలమొప్తిరి గాని ఏమాత్రం పాప ప్రీతి గలవారైన నైత్యమునకు సాహసించి ఇందురే ఆది రామాయణ కత్త అయిన వాల్మీకి సైతం స్వయంవర సందర్భమున నేను స్వయంవర మండపమునైన దొక్కినట్లు వ్రాయినప్పుడు ఈ నడవంతరం కవుల అర్ధ పాండిత్యమున నేను ఆ మిదిలిలో రథసభలో చాపమ్మునెత్తలేక చితికిల పట్టిన అది యథార్థమైన వీరు నెత్తలేనివాడ నా వింటినే తన ఎడమ చేత నవలీల నెత్తిన జానకిని భూభాగముతో కూడా పెకిలించుకొని పోవుట హాస్యాస్పదము కాదా ఆత్మశుద్ధి పరనిందల కలబడిన మునేంద్రులారా దానవులెవరు దేవతలెవరు దైత్యదేవులు కశ్యప ప్రజాపాతికి 20 భార్యలందు జన్మించిన పుత్రులు కారా అందు పిన్నవారికి పూజితయు పెద్దవారికి అభూజితయు కల్పింపని అన్యాయం కాదా శీతోష్ణ ప్రదేశ వాతావరణ భేదములను అనుసరించి లఘురూప భిన్నము రెండిన ఎండవచ్చును గాని అది నందనలోని రక్తాక్ష దీర్ఘాదంత లంబోదర వక్ర మహాకాయాది వికృతాకాలముల నీ దిదితలను వర్ణించిన పక్షపాతం కాదా లింగోద్భవ కాలంబు వరకు మేల్కాంచు రుద్రాభిషేకానంతరమున భోజనములు చేయి మపార్థంగా నిశాచరులను ప్రచారములు చేయుట సాహసం కాదా రాక్షస శబ్దార్థం రక్షించువారని నిఘంటువులు ఉద్ఘటించుచుండా మమ్ము పంచమహాపాతకులట్టు చిత్రించుట ఈ ద్రోహము కాదా మధ్య మాంసములకు మద మత్సర్యములకు కలహ కారణములకు నిలయములైన హింసాయజ్ఞముల భంగపరుసు మేము కథ విధ్వంసులకు మనం ఆట మమ్మాటికి సత్యమే గాని మేము ఆ హోమములలో గుమ్మరించడి రక్తం యాగ పశువులను చంపి మీరు గడవలకు నింపుకున్నదే కదా పాయసాన్నంలో మేము వేసి మలము మీరు అమృత జంతు కలేబరవుల నుండి తీసి పారవేసినదే కదా మా పూర్వదేవులు ఎక్కరమ్మున నేను పరకంతల బలకరించినంతనే కామతుష్టులని కావ్యములను అల్లచుంటురే మీ పాకశాసన దుశ్చర్యలకు ఏమందురు నాడా బృందశీలమును హరింపనింద్రుడు జలంధ్రమునబు తలదెచ్చట లోక కళ్యాణార్థమా నిండు గర్భవతి అయిన లీలావతి శిరోజముల బట్టి బలత్కారంగా నీడ్చుకొని పోవుట శిష్టాచరణమా ఆహాల్య సంగమ పురాణ పఠనం పుణ్యప్రదమా మీ బ్రతుకులను నడివీధిలో బట్టబయలు చేసి మీ గూడుగుడ్డలకు కట్టిన వాస్తవికులను నాస్తికులను ప్రచారం చేయి మీ నాలుకలు వేయి చీలుకలు కావా అచంచల దివ్య తపప్రభావ కలితుండై అనన్య సామాన్యనేక వర విభాసితుండై అవక్ర విక్రమ పరక్రముండై పురందరిని జయించి ఇంద్రజిత్తు నామాన్ని స్వాతకంబు చేసుకొని
నా కుమారుడు మేఘనాథుడు డామర మార్గమున నిలిచి జలధరముల భూతలముల వడదోయిచుండ నీ కోతులన్నీ నల్లులట్లు నలగకుండునా మద మత్తేవ సన్నిప ధర్వర్ప తేజుండగు మా సహోదరుండు కుంభకర్ణుండందరి సేనల మొత్తముల సత్వ మెత్తో నత్తర బిత్తర పోయి తత్తరమున బరబలెత్తకుండునా ప్రళయకాల రుద్ర తేజ స్వరూపులైన దైత్య ప్రముఖులు మద్పుత్ర పౌత్రాది కీల బంధుమిత్ర పరివార వర్గములు అనివార్య సర పరపలవు గురిపించు రామలక్ష్మణులు ప్రాణములను అర్పించుటయో పాదక్రాంతులయో గాక తిరిగి గ్రహముల మిథ్య అస్మదక్షిణ శౌర్యమునను మహేశ్వర దత్తాన ప్రాబల్యమునను స్వగర్భగుప్త సుదాన భాండ ప్రభావమున మీ లంకేశ్వరుడు మృత్యుంజయుడు నిర్భయుడు నిరంకుశుడు దివాకర నిశాకర గ్రహకూటములు గతులను తప్పుగాక సప్త సాగరములల్ల కల్లోలంలో జగత్పలంబు సంభవించుగాక భూకంప వ్యాకంబు నా కులపర్వత శ్రేణి భిన్నంబులవుగాక పూన పొంత రాలములు బంతుల పట్ల ఆడుగాక మహాగ్ని ఘోరములు ప్రజ్వరిల్లి శాఖోపశాఖలుగా భస్మీభూతం అపాదించుగాక జగజ్జేగీయమైన యశో విశాలం పైన మండోదరి మాంగళ్యంబు జక్కు చెదరదు సీతాపతి నా కళ్ళుండే గాని ప్రస్తుత మా బాంధవ్య విచక్షణకి రావణ హృదయం స్నానంపు లేదు జరుగుతున్నది లోక భయంకర సంగ్రామము గాని పరస్పర శ్రేయ మంద్ర సంధి ప్రసంగము కాదు విజృంభించిన ఈనాడు ముగేంద్ర వీర విహార క్రీడ యథావిధిగా జరగవలసినదే అసంఖ్యాక వీర కంఠ రక్త ప్రవాహమున ఈ వసుంధర దేవి సృష్ణానయకుట నిశ్చయంబు రామ రావణ సంగ్రామం తప్పదు రామ రావణ సంగ్రామం తప్పదు రామ రావణ సంగ్రామము తప్పదు 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 రాముడైనను లేక శుద్రాముడైనా వాని తాతలు ముత్తాతలైన గాని రావణునెదిరించరణమునందు పశ్చిమం గోరి కలయుడ నిశ్చయంబు శివాయ. అక్కనపల్లి రవీందర్ ఏకపాత్ర అభినయం రావణ బ్రహ్మ.